సినిమాల తాలూకు స్టోరీ మ్యూజిక్ కాపీ కొట్టారంటూ దక్షిణాది ఉత్తరాది టెక్నీషియన్లపై అప్పట్లో బాగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఊ అంటావా ఊహు అంటావా సాంగ్ ని విదేశీయులు కాపీ కొట్టారంటూ ఆయన స్వయంగా చెప్పడంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి తెలుగు పాటను కాపీ కొట్టినందుకు గర్వంగా ఉందని ఆయన ఈ సందర్భంలో ఊ అంటావా ఊహు అంటావా అనే పాట ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో డీఎస్పీ మాట్లాడుతూ, నేను స్వరాలు సమకూర్చిన ఊ అంటావా ఊహు అంటావా సాంగ్ ని ఎవరో కాపీ కొట్టారు, వాళ్ల మీద కేసు వేయాలా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను అని అన్నారు. అయితే మన తెలుగు పాటను కాపీ కొట్టినందుకు గర్వంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఓకే, అంటావా మావా అంటావా మావా అన్నప్పుడు కేవలం 5 నిమిషాల్లో జస్ట్ క్రియేట్ చేసిన పాట నా స్టూడియోలో. ఈరోజు హాలీవుడ్లోనే ఎక్కడో అంటే అది అసలు ప్లే అవ్వన ఈ లోకంలో ఏ ప్రదేశం లేదు. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వాళ్ళు ఆ సాంగ్ కాపీ కొట్టారు, దాని మీద కేసు వేయాలో ఏమేయాలో ఆలోచిస్తాను నేను. అంటే ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చెన్నై ఇంట్లో స్టూడియోలో కూర్చొని 5 నిమిషాల్లో కొట్టిన పాటని హాలీవుడ్లో ఒకటి కాపీ కొట్టాడు. కాటన్ క్లాప్స్ దీనికి. అసలు వాడు కాపీ కొట్టే నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అది మన రేంజ్ అని వాడు నాకు నిరూపించాడు అనమాట. అది మ్యాటర్. ఈ పాటను ఎవరు కాపీ కొట్టారా అని అప్పటి నుంచి నెటిజన్లు తెగ వెతికారు. ఈ క్రమంలో 7 నెలల క్రితం టర్కిష్ సింగర్ మన పాటని కాపీ కొట్టినట్టు తేలింది. టర్కిష్ సింగర్ అతియే ఊ అంటావా ఊహు అంటావా సాంగ్ మ్యూజిక్ ని కాపీ కొడుతూ అన్లైనా అంటూ టర్కిష్ భాషలో ఓ ప్రైవేట్ సాంగ్ ని ఈ పాట అచ్చం మన సాంగ్ మాదిరిగానే ఉంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు తెలుగు పాటను మక్కి దింపేశారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాపీ కొడితే కొట్టావు, కనీసం క్రెడిట్స్ అయినా ఇవ్వాలి కదా అని అంటున్నారు. ప్రస్తుతం ఈ 2 పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.